నమస్తే, మీరు చూస్తున్నారు కావలి వాయిస్. కావలి పట్టణంలోని 17వ వార్డు బుడంగుంటలో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 89,03,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైపు లైన్ పనులకు కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని బ్రహ్మంగారి గుడి, పోలేరమ్మ గుడిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. శంకుస్థాపన అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బుడంగుంట ప్రాంత ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే ఈ పైపు లైన్ పనుల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే ఓకే. బాబురావు చేత కొట్టవా ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. చేపించుకుంటాడు. ఘోర ఘోర ఘోరతాం జసి మహాదేవతాసి మహాదేవతాం పార్వతీ పరమేశ్వర హర 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 మహాదేవ జానకి రామదేవత అనజ ప్రాప్తరస్తు. ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు, అలాగే మోహన్ రెడ్డి గారు, అలాగే బుడమగుంట ఇందిరమ్మ కాలనీలు కలిపి 17వ వార్డుగా గత ఎన్నికల్లో 17వ వార్డుగా నామకరణం చేసి ఎన్నికలు జరిగితే 2008లో బుడమగుంట కాలనీగా ఇందిరమ్మ కాలనీగా ఏర్పడి దాదాపు 17 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికి కూడా ఆ కాలనీలో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటిది నేను ఎన్నికల్లో గెలిచిన మొదటి నెలలోనే చూడటం, అప్పటికప్పుడు కొత్తగా పైప్ లైన్ వేపించి గెలిచిన వెంటనే కొన్ని బజార్లకి నీళ్లు ఇవ్వటం, ఆ దరిమిల కొన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం, బుడమగుంట కానీ ఇందిరమ్మ కాలనీలకి నీళ్లు లేక అందరూ ఇబ్బందులు పడుతుంటే ట్యాంకర్ల ద్వారా నిరంతరం కూడా నీళ్లు ఇప్పించేటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడటం జరిగింది. అయితే వీరందరూ కూడా శాశ్వత పరిష్కారం దొరకాలి, మున్సిపాలిటీ సూచించినటువంటి విధంగా నీళ్లు వస్తే అందరూ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గ్రామ లీడర్లందరూ కోరికల మేరకు అటు ఇందిరమ్మ కాలనీలు, అంబేద్కర్ కాలనీ,
అన్ని ప్రాంతాలని ఊరిని కలుపుకుంటూ అదనపు పైప్ లైన్ కానీ వేయగలిగితే అందరికీ కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అడిగిన ధర్మిల ఈరోజు 89,03,000 రూపాయలు ఈ రోజున టెండర్లు పిలవటం, ఈ టెండర్ల ద్వారా ఈ వర్క్ని బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళు నాసిరకంగా చేయటమో, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయటమో కాలాతీతం అవుతుంది. వచ్చేది ఎండాకాలం నాటికి అందరికీ నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన గ్రామానికి చెందిన వ్యక్తులు అయితే రోజువారీగా మనం అడగడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా వాస్తవాలు తెలుసుకుంటారు. త్వరగా కూడా వర్క్ పూర్తి చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు విజయభాస్కర్ రెడ్డిని ఈ వర్క్ చేయమంటాం. ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేయటం కూడా జరిగింది. బుడుమగుంట గతంలో పంచాయతీగా ఉన్న ధర్మిల అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా కూడా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ సదుపాయాలు బాగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బెంగళరావు నగర్లో ఉండే శివాలయం దగ్గర నుంచి బాలకోటయ్య కాలనీ మీదుగా బుడంగుంట రావడానికి ఇబ్బందిగా ఉందని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తార్ రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయిందని కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది. అతి తొందరలో ఆ రోడ్డు కూడా పూర్తి చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాను. మొన్నటి రోజున నేను వినాయక చవితి ఉత్సవాలకు వచ్చినప్పుడు ఇక్కడ కరెంటు సమస్య ఎక్కువగా ఉందని ఇందిరమ్మ కాలనీ వాసులందరూ చెప్తే ఇమ్మీడియట్లీ స్తంభాలన్నింటినీ కూడా వేపించడం జరిగింది. వాటన్నిటికీ కూడా స్ట్రీట్ లైట్స్ కూడా తప్పకుండా వేపిస్తానని కూడా మళ్ళీ మీ అందరికి కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా బుడమగుంట నుంచి చౌదరిపాలెం పోయే రోడ్డు చాలా నాసిరకంగా ఉంటే గతంలో పార్ట్ హోల్స్ కింద ఆ రోడ్డు అన్నిటినీ కూడా మరమ్మతులు చేసే అందుకు నేనే వచ్చి శంకుస్థాపన చేసి ఆ మరమ్మతులన్నీ పూర్తి చేయడం జరిగింది. అయితే జలదింగ మండలం నుంచి వచ్చేటువంటి వాటరు, ఈ సర్ప్లస్ వాటర్ అంతా పొలాల నుంచి వచ్చి సర్ప్లస్ వాటర్, జమ్మలపాల నుంచి వచ్చి కలుజు నీళ్లు అన్నీ కూడా పోయేదానికి బహుశా దాని పేరు ఎర్రకాలువ ఏదో ఇసుకవాగు, అవును ఇసుకవాగు సీటు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పుడు వచ్చినప్పుడు గుర్తించినప్పుడు ఈ రోజున కావలిలో ఉన్నటువంటి అంటే ఎక్కడో ఉదయగిరిలో వర్షాలు కురిసినా చెరువులన్నీ నిండినప్పుడు ఆ నిండిన నీళ్ళన్నీ కూడా సముద్రపాలు అయ్యే తనలో ఆఖరిలో సముద్ర పొడ్డున మనం ఉన్నాం కాబట్టి మన రైతాంగానికి ఫ్లడ్ వచ్చినప్పుడల్లా కూడా పొలాలు మునిగిపోవటం, దాదాపు నారుమళ్ళు నాశనం అయ్యటం, పంట పొలాలు నాశనం అవుతుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావలి నియోజకవర్గంలో చెప్పలేరు, చీకటివాగు, ఈ ఇసుకవాగు, ఉబ్బవాగు అన్నీ కూడా చెప్పలేరుతో కలిపి కొండేపి డ్రైన్ ఇవన్నీ కూడా సర్వాయపాలెంలో స్టార్ట్ అయినటువంటి కొండేపి డ్రైన్ తాళపాలెం వరకు ఈ చెప్పలేరు, చీకటివాగు, ఉబ్బలాగు, ఇసుకవాగు ఇవన్నీ కూడా రిపేర్లు చేస్తే, ఈ కాలువలన్నీ కూడా మరమ్మతులు చేస్తే ఈ వాగులన్నింటిలో కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా మొత్తం కానీ పూడికి తీస్తే ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఒక రైతు బిడ్డగా, రైతుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు 203 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్లు ప్రభుత్వానికి పంపించున్నాం. ఇంకా దాన్ని ఈ తడవ బడ్జెట్లో పెట్టే విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాం. మన కావలి ప్రజల కోరికలు, కావలి ప్రజల దీవెనలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు తప్పకుండా నిధులు మంజూరైతే కావలి ఒక దశకి రైతాంగానికి ఏ ఒక్క నష్టం జరగకుండా జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అవుతామని చెప్పి దాని మీద ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగమే ఈ R&B బ్రిడ్జి కూడా మీకు పైన లేయర్ అంతా లేచిపోయింది. తప్పకుండా ఆ బ్రిడ్జి కూడా దాంట్లో మంజూరు అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం
2.5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కాలనీలు ఇస్తుంది. తప్పకుండా మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రోత్సహించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా కాలనీలు ఇప్పించాల్సిందిగా కూడా మళ్ళా కోరుతున్నా. అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, బుడమగుంటకు వచ్చేటువంటి రోడ్డు కూడా భవిష్యత్తులో అంటే 2 రకాలుగా ఈ రోజున నేషనల్ హైవే వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తూ బుడమగుంట రోడ్డులో నుంచి కూడా ఒక ఆలోచన ఉంది. ముసునూరు వరకు రోడ్డు వేసి బైపాస్ ఇటు రప్పించాలా, లేదంటే జీడి మామిడి తోటకి వెంగళరావు నగర్కి మధ్యలో తీసుకుపోవాలనేది 2 డిపిఆర్లు తయారవుతున్నాయి. అందులో మీ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి ఇటు కూడా అవకాశం ఉంటే చూస్తామని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాం. అయితే ఇక్కడ ఫారెస్ట్ తగులుతుందనేటువంటి ఒక ఆలోచనతో కొంత అలసత్వం అవుతుంది. తప్పకుండా మీ గ్రామానికి మీ ప్రాంతానికి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు, మీ ప్రాంతం నుంచి చౌదరిపాలెం పోయే రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి కావచ్చు, ఇసుక వాగు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా తప్పకుండా నేను కృషి చేస్తానని మీ అందరికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాను.